Hi, good evening to everyone. Welcome to Equitas Research. So it was Friday. ఒక లాంగ్ బెరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం బోత్ ఇండిసెస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బికాస్ ఆఫ్ నిన్న మనకు ఒక వచ్చిన పుల్ బ్యాక్ ర్యాలీ మనం లాస్ట్ 3 days నుంచి ఏదైతే గమనించాము నిఫ్టీలో అరౌండ్ మనకి 360 పాయింట్స్ అనేది పుల్ బ్యాక్ వచ్చి రావడం చూసాం లో నుంచి. సో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది మనకి మార్కెట్. సో నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము 24,200 అబోవ్ అట్లీస్ట్ ఒక 15 minutes క్లోజ్ అయితే అవుతేనే ఫ్రెష్ లెగ్ లాంగ్స్ అనేది బిల్డప్ చేయాలి, అదర్వైజ్ మనకు కొంచెం ఫిజిల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం. సో అదే ఎగ్జిబిట్ చేసింది. బట్ ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో 24,004 మీద ఇచ్చింది. సో 24,000 ని నిలబెట్టింది కాబట్టి ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు కమింగ్ సెక్షన్స్ లో. నిఫ్టీ ఈ రోజు చూసుకుంటే మాత్రం 0.8% అనేది నష్టంతో ఈ రోజు క్లోజ్ అవడం గమనించాము. మార్నింగ్ 24,196 దగ్గర ఓపెన్ అయింది. సో అక్కడ నుండి స్వల్ప నష్టాల్లోకి వెళ్ళడం చూసాం. సో అదే హై అదే లో ఈ రోజు, అదే హై అండ్ అదే ఓపెన్ ఈ రోజు. సో అలాంటి వచ్చినప్పుడు మనకి 20 DMA దగ్గర ఒక సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి కనిపిస్తుంది. సో ఆ 20 DMA ని కూడా బ్రేక్ డౌన్ చేయడం కూడా గమనించాం. సో మనకి 24,015 అనేది 20 DMA మూవింగ్ యావరేజ్. సో దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేయడం మనం గమనించాం ఈ రోజు. సో కమింగ్ డేస్ లో మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనం గమనిస్తే నిఫ్టీ పరంగా 23,938 ఇది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. లాస్ట్ మంత్ 27th రోజు ఉన్న హై ఇది. సో మన అక్కడ రేంజ్ ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఉన్న హై ఇది. సో అదొక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మనకి డౌన్ సైడ్ లో నా ఉద్దేశంలో 23,700 బికాస్ ఆఫ్ దట్ వాజ్ 200-day మూవింగ్ యావరేజ్ వాల్యూ కాబట్టి అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 24,196 అండ్ 24,356. 24,196 అనేది ఈ రోజు హై. దాన్ని అధిగమిస్తేనే మన నెక్స్ట్ లెగ్ ర్యాలీ అక్కడ 200 నుంచి 400 పాయింట్స్ ర్యాలీ ఉండే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ నిఫ్టీ కాంపోనెంట్స్ చూసుకుంటే మాత్రం మనకు కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న ఓఎన్జీ స్టాక్ ఈ రోజు ఒక 5% ర్యాలీ అనేది రావడం మనం గమనించాం. సో కమింగ్ డేస్ లో కూడా ఇందులో ఓఎన్జీస్ లో కూడా పుల్ బ్యాక్ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి 2-3% ఎవరైనా ఆపర్చునిటీగా బయింగ్ కింద కూడా తీసుకోవచ్చు ఈ స్టాక్ ని. టాటా మోటార్స్ కూడా లాభాల్లో క్లోజ్ అవడం గమనించాం. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టైటాన్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో మనం చూసాం. అలాగే టాప్ లూజర్స్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో గమనిస్తే మాత్రం విప్రో, హీరో నిన్న మనకి చాలా బాగా పెర్ఫార్మెన్స్ అవడం గమనించాం. బట్ ఈ రోజు మాత్రం టాప్ లూజర్స్ లో హీరో మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్ర, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో మనం చూడడం చూసాం అన్నట్టు. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఇది కూడా మనకి సిమిలర్ ప్యాటర్న్. సో 3 days నుంచి మనకి ఏదైతే హై ఉందో 3 days నుంచి ఒక పుల్ బ్యాక్ కనిపిస్తుందో ఆ పుల్ బ్యాక్ ని హాల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 3 days లో చూస్తే మాత్రం 1100 పాయింట్స్ మనకి ఒక పుల్ ర్యాలీ రావడం చూసాం లో నుంచి. సో దానికి ఒక హాల్ట్ పడిందని చెప్పుకోవాలి. సో ఈ రోజు చూసుకుంటే 1.2% అనేది డౌన్ లో మనం క్లోజ్ అవ్వడం గమనించాం బ్యాంక్ నిఫ్టీ పరంగా. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ చూస్తే మాత్రం 51,567 దగ్గర ఓపెన్ అవ్వడం మనం గమనించాం. అక్కడ నుండి మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక 150 పాయింట్స్ అనేది ర్యాలీ రావడం గమనించాం 51,671. బట్ అక్కడ నుండి ఫిజిల్ అవుట్ అయిపోయింది. సో మనకి ఈ రోజు లో చూస్తే మాత్రం 50,904. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 50,609. ఇది లాస్ట్ మంత్ వచ్చిన లో, 28th December వచ్చిన లో ఇది. సో అదొక ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 200 DMA ఏదైతే ఉందో సో 50,497. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం మనం నిన్న కూడా క్లియర్ గా ఇచ్చింది 20 DMA ఏవో సస్టైన్ అవుతేనే ఫ్రెష్ లాగ్ బిల్డప్ చేయాలని చెప్పాను. సో అది 20 DMA ఏవో సస్టైన్ కాలేకపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనకి హైయర్ సైడ్ రెసిస్టెన్స్ 20 DMA అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది 51,671. సో దాన్ని అధిగమిస్తే మాత్రం 52,000 కానీ 52,500 దాకా వెళ్ళే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి వైడ్ రేంజ్ ఉంటుంది 50,600 నుంచి 51,671. సో ఈ 1100-1200 పాయింట్స్ లోనే కదలాడే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ చూస్తే మాత్రం చోళమండలం ఫైనాన్స్ ఈ రోజు 4% పెరిగిందని చూసినాం. ఆర్ఈసి, పిఎఫ్సి, ఎస్బీఐ లాంటి స్టాక్స్ లో ఈ రోజు మన లాభాల్లో గమనించాం. అలాగే నష్టాల్లో చూసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎంసీఎక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాంటి స్టాక్స్ లో ఈ రోజు మనం నెగిటివ్ బయాస్ లో క్లోజ్ అవడం మనం గమనించాం. సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు బ్యాంక్స్, క్యాపిటల్ గుడ్స్, ఐటీ, ఫార్మా లాంటి స్టాక్స్ లో ఈ రోజు 1% డౌన్ సైడ్ మనం చూసాము. అలాగే హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు హైయర్ సైడ్ అనేది 1% ర్యాలీ అని మనం గమనించాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మిడ్ క్యాప్ వచ్చేసి 0.3% నష్టాల్లో క్లోజ్ అవడం చూసాం. స్మాల్ క్యాప్ అయితే మాత్రం ఫ్లాట్ గా ట్రేడ్ అవడం మనం ఈ రోజు గమనిస్తున్నాం.
సో అలాగే మనం గతంలో ఎడ్యుకేషన్ పర్పస్ గా మనం రికమెండ్ చేసిన స్టాక్స్ అంటే టెక్నికల్ గా మనం చూసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం 2 స్టాక్స్ లో మనం గతంలో చెప్పుకున్నాం. లైక్ ఒకటి ఆర్ఈసీ కూడా మనకి లాస్ట్ 3 days లో కూడా మంచి ర్యాలీ రావడం గమనించాం. ఆర్ఈసీ కూడా 4 ట్రేడింగ్ సెక్షన్స్ లో అరౌండ్ మనకి 495 లెవెల్ నుంచి 544 లెవెల్ దాకా వెళ్ళడం మన ఆస్కారం కనిపించింది. అరౌండ్ 50 రూపీస్ మనం జంప్ అవుట్ చేసాం. ఇక్కడ నుండి కూడా హై సైడ్ వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రీవియస్ స్వింగ్ హై చూసుకుంటే మాత్రం 566 అండ్ 590 దాకా వెళ్లే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్స్ లో కనుకుంది కాదు. ఏదైనా డిప్ వస్తే మాత్రం డెఫినెట్ గా 1 షుడ్ బై అని చెప్తాను. అరౌండ్ 500 లెవెల్ దగ్గర మళ్ళీ మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్. గతంలో మనం డిక్సాన్ కూడా ఒక డిస్కస్ చేసుకున్నాము. సో ఏదైనా ఆపర్చునిటీ బై చేయొచ్చు అని చెప్పేసి 20 DMA దగ్గర నుంచి. సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు కూడా అదే జరిగింది స్టాక్ లో. సో మనకి లో నుంచి చూస్తే 17,472 నుండి చూస్తే 18,584 దాకా వెళ్ళడం ఆస్కారం మనకు కనిపించింది. సో 1100-1200 పాయింట్స్ ర్యాలీ అనేది లాస్ట్ 3 days లో ఈ స్టాక్ లో కూడా రావడం మనం గమనించాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ 19,000 అండ్ 2,000 వెళ్ళే ఆస్కారం కూడా కనిపిస్తుంది కాబట్టి ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కీప్ స్టాప్ లాస్ విత్ మనకి 17,208 దగ్గర మన స్టాప్ కీ సపోర్ట్ ఉంటుంది. సో అదొక స్టాప్ లాస్ తీసుకొని దీన్ని కూడా లాంగ్ బిల్డప్ చేయొచ్చు విత్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి 20 DMA అబౌవ్ సస్టైన్ అవుతూనే ఫ్రెష్ లాంగ్ బిల్డప్ చేయాలి. నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ ఉందని చెప్పుకోవాలి. బట్ నిఫ్టీ అనేది కొంచెం పాజిటివ్ బయాస్ లోనే ఉందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే 24,000 లెవెల్ ఏదైతే అనుకున్నామో కొంతకాలం నుంచి సో దాన్ని నిలబెట్టుకుంది. సో మండే దాని అబౌవ్ ఓపెన్ అవుతూనే మళ్ళీ ఫ్రెష్ లాంగ్ బిల్డప్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ 80-90 పాయింట్స్ డౌన్ సైడ్ పెట్టుకొని చేసుకుంటే మాత్రం మనకు ఒక 150 to 200 పాయింట్స్ దొరికే ఆస్కారం మనకి నెక్స్ట్ ట్రేడింగ్ లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా నిఫ్టీ పరంగా అయితే బై అండ్ డిప్స్ అంటాము. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. 20 DMA అబౌవ్ వస్తేనే లాంగ్ బిల్డప్ చేయాలి నా అభిప్రాయం. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్ టు ఎవ్రీవన్.